ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నక్కకి నాగలకు అంత తేడా ఉంది. ఎందుకంటే ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి స్వర్ణయుగం గుర్తొచ్చింది పేద ప్రజలకు అందరికీ. ఇవాళ ఎక్కడ చూసినా రక్తాభిషేకం కింద రెడ్ బుక్ రాజ్యాంగంలో రక్తాభిషేకంగా ఎక్కడ చూసినా మర్డర్లు, మానభంగాలు, అలాగే కేసులు గట్టిగా పార్టీ గురించి కూటమి గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి మళ్ళీ రోజుని కేసులు కట్టేయడం, ఈ రకంగా పరిపాలన చేతకాక వీళ్ళు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని భయపెడే కార్యక్రమంలో ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం భయపెడుతుంది. ఇవాళ ప్రతిపక్షాలను భయపెట్టి పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే చేతకానప్పుడు అరిసేయమన్నాడంట. అలాగే ఈరోజు వీళ్ళు ప్రభుత్వం పరిపాలన రాక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ సూపర్ 6 అన్నారు. ఇవాళ సూపర్ 6 చాలా సక్సెస్గా చేసామంటున్నారు. ఎక్కడ చేశారండి? విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా? నిరుద్యోగ భృతి అన్నారు, ఈరోజు ఇచ్చారా? అలాగే బీసీ మహిళలకి 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు 15,000, అవి ఇచ్చాడా? ఎక్కడ? ఇవన్నీ ఇవ్వకోకుండా 100% సూపర్ 6 సక్సెస్ అంటే ఏంటంటే 100కి 98 వచ్చినా 100కి 100 వచ్చినట్టు కాదు. వీళ్ళు 5-6 పథకాలు ఇచ్చారు. ఆ 5-6 పథకాలు కూడా ఉదాహరణ తీసుకుందాం. అమ్మకే వందనం ఉంది. ఆ వందనం ఈరోజు చాలామందికి పడిన పరిస్థితుల్లో, ఎందుకంటే మాకు 5,000 పడ్డాయి, 6,000 పడ్డాయి అంటున్నారు. అసలు ఇది ఎక్కడ ఉందో? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో 1వ తారీఖు వచ్చేదానికి పెన్షను, అలాగే కాలేజీ తీసినంటే ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాగ చక్కగా పేద ప్రజలకి కరోనా వచ్చిన టైంలో అసలు కరోనా వచ్చిందని తెలియకోకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో వాలంటీర్ల ద్వారా సక్సెస్ఫుల్గా కరోనాను ఎదుర్కొన్నటువంటి ఏకైక సీఎం ఎవరన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఈరోజు 1,80,000, 2,000 కోట్లు అప్పు చేశారు. ఆ చేసిన ఈ రోజు కన్నా ఎక్కడైనా చిన్న అభివృద్ధి పథకం ఏమైనా చేశారా? ఏమీ లేదు. ఈ అమౌంట్ ఇది తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఏమైపోతున్నాయి? ఏమీ లేదు. ఏంటంటే ఇక్కడ లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఎదరపెట్టుకుని భయభ్రాంతులు చేసి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.